హాయ్ ఫ్రెండ్స్, ఒక మంచి కథ. కప్పు కాఫీనా? రాహుల్కి మనసులో లేదు. మొన్న స్నేహితుడు ఫోన్ చేసినప్పటి నుంచి అతడిలో అసంతృప్తి కొండలా పెరిగిపోతుంది. ఇంజనీరింగ్లో క్లాస్మేట్, ఇప్పుడు అమెరికాలో పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాడు. అతనంటే సరైన సమయంలో అమెరికా వెళ్ళే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడనుకోవచ్చు. ఇక్కడే ఉండే ఇంకో ఫ్రెండ్ చేసేది మామూలు ప్రభుత్వ ఉద్యోగమే, కానీ కోటీశ్వరుడిలా వెలిగిపోతున్నాడు. పెద్ద ఇల్లు, బెంజి కార్. తనెందుకు మరి? మంచి ఉద్యోగమే చేస్తున్న సాధారణ జీవితం గడుపుతున్నాడు. చెల్లాయి పెళ్ళికి నాన్నకి కాస్త సాయం చేశాడు. ఫ్లాట్ కొనుక్కున్నాడు. పిల్లల్ని మంచి స్కూల్లో వేశాడు. ఈ మాత్రానికే తలకు మించిన భారం మోస్తున్నట్లు ఉంది తనకు. ఈ మానసిక వేదన తట్టుకోలేక మంచి సలహా ఇస్తారేమోనని తనకెంతో ఇష్టమైన ఇంగ్లీష్ లెక్చరర్ను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆయన యోగక్షేమాలు అడుగుతుంటే అవి చెప్పే క్రమంలో తనలోని అసంతృప్తినంతా వెళ్ళకక్కాడు రాహుల్. అంత ఓపిగ్గా విన్న లెక్చరర్ చిరునవ్వుతో, నీకో మంచి కాఫీ ఇస్తానుండు అంటూ లోపలికి వెళ్ళారు. ఫ్లాస్కుతో వేడి కాఫీ తెచ్చి, ఆ అల్మారాలో కప్పులున్నాయి, 2 తీయు అన్నారు రాహుల్తో. అల్మారా తెరిచిన రాహుల్కి అక్కడ చాలా కప్పులు కనిపించాయి. పింగాణివి, గాజువి, స్టీలువి. అవన్నీ వదిలేసి వెనగ్గా బంగారు రంగులో మెరిసిపోతున్న డిజైనర్ కప్పుల్ని తీసుకున్నాడు రాహుల్. లెక్చరర్ నవ్వుతూ, నువ్వు కప్పును తాగుతావా, కాఫీని తాగుతావా అని అడిగారు. అదేంటి, కాఫీనే కదా తాగుతాం అన్నాడు రాహుల్. మరి ఎదురుగా ఉన్న ఏదో ఒక కప్పు తీసుకోకుండా అందమైన కప్పే ఎంచుకున్నావు. కప్పును బట్టి కాఫీ రుచి మారదు కదా అన్నారాయన. నిజమే, కానీ మంచివి ఎంచుకోవడం మనిషి నైజం కదండి నవ్వేశారు రాహుల్. అవును, ఆ నైజమే అసంతృప్తికి బీజం వేస్తుంది. మనం కప్పు మీద పెట్టిన శ్రద్ధ కాఫీ మీద పెట్టం. కాఫీ మన జీవితం, దాన్ని తృప్తిగా ఆస్వాదించాలి. ఉద్యోగం ఎంత పెద్దది అన్నది కాదు, అది మనకు నచ్చాలి. కారు ఏదైనా మనం వెళ్ళాలనుకున్న చోటికే వెళ్తాం కదా. ఆస్వాదించాల్సింది ప్రయాణాన్ని. నాన్నకి సాయం చేయడం, సొంతిల్లు ఏర్పరచుకోవడం, బిడ్డలకు మంచి చదువు ఇవ్వడం, ఇవన్నీ వ్యక్తిగా నీకు ఎంతో తృప్తినివ్వాల్సిన విషయాలు. ఇలాంటివి కూడా చేయలేకపోతున్నందుకు బాధపడుతున్నవారు ఎందరో ఉంటారు. పోలిక, అసంతృప్తి లాంటి వాటిని మొగ్గలోనే తుంచేయాలి. నీ జీవితం నీ ఇష్టం. ఒకరితో పోల్చుకుంటే అంతకన్నా గొప్పవాళ్ళు ఇంకొకరు ఉండరు. దానికి అంతెక్కడుంటుంది? మాస్టారి ప్రశ్న రాహుల్కి సూటిగా తగిలింది. నిజమే కదా, తనెంత మూర్ఖంగా ఆలోచించాడు. చింతలు లేని చిన్న కుటుంబం తనది. స్వర్గానికి నిచ్చెనలేయకుండా ఉన్నదాంతో సంతృప్తి చెందుతూ భార్యాబిడ్డలతో హాయిగా జీవితాన్ని ఆస్వాదించాలి అనుకుంటే మనసు తేలికైంది. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.